ఢిల్లీ నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు ఎమ్మెల్సీ కవిత మరికాసేపట్లో చేరుకోనున్నారు. కవితకు ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు రెడీ అయ్యారు. ఈ మేరకు బీఆర్ఎస్ నేతలు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు భారీగా తరలివచ్చారు. శంషాబాద్ ఎయిర్పోర్టు నుండి 500 కార్లతో భారీ ర్యాలీ చేపట్టనున్నారు. రోడ్డు పొడవున భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత 5.5 నెలల పాటు తిహార్ జైల్లో ఉన్నారు. లిక్కర్ కేసులో సుప్రీంకోర్టు కవితకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో ఆమె విడుదలయ్యారు. ఢిల్లీ నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు ఎమ్మెల్సీ కవిత మరికాసేపట్లో చేరుకోనున్నారు. కవితకు ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు రెడీ అయిపోయారు. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, భారీగా బీఆర్ఎస్ నాయకులంతా కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. కవిత ఢిల్లీ నుంచి బయలుదేరింది అనే ఒక సమాచారం తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ నాయకులంతా కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకుని ఘన స్వాగతం పలికేందుకు కూడా భారీగా ఇక్కడ భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులంతా కూడా కవితను గ్రాండ్ గా రిసీవ్ చేసుకోవడానికి, తనకు ఇన్ని రోజుల పాటు జైల్లో ఉండి తను ఈ కేసుని ఎదుర్కొని బెయిల్ పై రిలీజ్ అయిన తర్వాత మొదటిసారి తెలంగాణకు వస్తున్నటువంటి సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, కేసీఆర్ కి దగ్గరగా ఉన్నటువంటి సన్నిహితులు, కేసీఆర్ తో కలిసి పయనమైనటువంటి పార్టీ నాయకులందరూ కూడా కవిత రాక కోసం ఎదురు చూస్తా ఉన్నారు. మరి కాసేపట్లో ఢిల్లీ నుంచి బయలుదేరినటువంటి కవిత మరి కాసేపట్లో ఇక్కడ ల్యాండ్ అయినటువంటి వెంటనే వీరు భారీగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా అందరూ కూడా కవితని కలిసి ఆరోగ్యపరమైనటువంటి విషయాలు తెలుసుకుని అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి నందీనగర్ లో ఉన్నటువంటి తన ఇంటికి చేరుకునేటువంటి రూట్ మ్యాప్ పంప కూడా ఇప్పటికే పోలీసులు సిద్ధం చేసి పెట్టారు. అక్కడక్కడ ప్రధాన కూడళ్ల వద్ద దగ్గర కూడా స్టేజ్ ఏర్పాటు చేసి ప్రసంగించేటువంటి విధంగా గజమాలతో కవితకు భారీ స్వాగతం పలికేందుకు కూడా పెద్ద మొత్తంలో బీఆర్ఎస్ క్యాడర్ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాట్లు చేస్తా ఉంది. నిన్న నుంచి కూడా బెయిల్ వచ్చిందని ఒక విషయం తెలుసుకున్న తర్వాత బీఆర్ఎస్ క్యాడర్ వారి జిల్లా కేంద్ర కార్యాలయంలో జిల్లాలో ప్రధాన రోడ్లపై కూడా సంబరాలు జరుపుకుంటూ ఫైటర్ కమ్ అగైన్ అంటూ కూడా, కేమ్ బ్యాక్ అగైన్ అంటూ కూడా ఈ నినాదాలు చేసుకుంటూ పెద్ద మొత్తంలో వీళ్ళు సంబరాలు జరుపుకున్నటువంటి సిచ్యువేషన్ నిన్న తెలంగాణ వ్యాప్తంగా నెలకొంది. కవిత అక్కడి నుంచి కూడా బయలుదేరి ఎయిర్పోర్ట్ కి చేరుకున్నటువంటి నేపథ్యంలో ఇటు టీఆర్ఎస్ భవన్ లో కవిత ఇంటి నివాసం వద్ద, ఇటు ఎయిర్పోర్ట్ లో కూడా అందుబాటులో ఉన్నటువంటి నాయకులంతా కూడా అక్కడికి వందలాది మందిగా చేరుకొని కవితని రిసీవ్ చేసుకొని ర్యాలీ రూపంలో కొంతమంది బైకులని ఏర్పాటు చేసి కవిత కార్ల నుంచి కూడా అభివాదం చేసుకుంటూ అక్కడక్కడ కొన్ని ప్రధాన కూడళ్ల వద్ద దగ్గర ప్రసంగించి ఇన్ని రోజుల పాటు జరిగినటువంటి రాజకీయ కుట్రపరమైనటువంటి కేసుకు సంబంధించి కూడా కవిత ప్రసంగించేటువంటి అవకాశం ఉంది. నిన్న కూడా జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత తన వాహనంలో ఎక్కి మీడియాతో మాట్లాడుతూ ఉండగా ఇది కావాలని పార్టీ నాయకులు తనపై కక్ష తీర్చుకోవడానికే ఈ రకమైనటువంటి కేసును పెట్టి బీఆర్ఎస్ పార్టీని జాతీయ స్థాయిలో రానివ్వకుండా రాష్ట్ర పార్టీగా స్టార్ట్ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ కేంద్ర స్థాయికి వెళ్లకుండా అనగదొక్కేందుకే తన లిక్కర్ పేరుతో ఈ రకమైనటువంటి అక్రమ కేసులు పెట్టారు. తనపై అక్రమ కేసులు పెట్టి ఇన్ని రోజుల పాటు వేధింపులకు గురి చేసి ఇన్ని రోజుల పాటు ఇబ్బంది క్రియేట్ చేస్తున్నట్టు వాళ్ళందరికీ వడ్డీతో సహా తొందరలో అదంతా కూడా చెల్లించబోతా ఉన్నానంటూ కూడా కవిత ఈ స్టేట్మెంట్ ఇవ్వడం ఇప్పుడు దుమారంగా రేగుతా ఉంది. నిన్న నుంచి కూడా అందుబాటులో ఉన్నటువంటి ఢిల్లీలో బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా కలుస్తా ఉంది. కవిత వెంట భర్త అనిల్ కుమార్, సోదరుడు కేటీఆర్, హరీష్ రావుతో పాటు కుటుంబ సభ్యులు. కవిత కొడుకు నిన్న జైలు నుంచి బయటకు వచ్చినటువంటి మొట్టమొదటిసారి కవితని హత్తుకొని కొంత భావోద్వేగానికి గురైనటువంటి దృశ్యాలు అయితే అందరినీ కరిచివేశాయన్నట్టుగా మాత్రం స్పష్టంగా అర్థమవుతా ఉంది. కవిత కొడుకుతో పాటు కుటుంబ సభ్యులందరూ కూడా ఫ్లైట్ ఢిల్లీలో ఎక్కి మరి కాసేపట్లో హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యేటువంటి సందర్భంగా భారీ మొత్తంలో బీఆర్ఎస్ నాయకులంతా కూడా ఏర్పాట్లు చేసి కవిత 150 రోజుల తర్వాత మొదటిసారి తెలంగాణకు వస్తున్నటువంటి నేపథ్యంలో క్యాడరు, జిల్లా నాయకులు What all have you been reading all these months? What all have you been reading all these months? ఢిల్లీ నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు ఎమ్మెల్సీ కవిత మరికాసేపట్లో చేరుకోనున్నారు. కవితకు ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు రెడీ అయ్యారు. ఈ మేరకు బీఆర్ఎస్ నేతలు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు భారీగా తరలివచ్చారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి 500 కార్లతో భారీ ర్యాలీ చేపట్టనున్నారు. రోడ్డు పొడవునా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత 5.5 నెలల పాటు తిహార్ జైల్లో ఉన్నారు. లిక్కర్ కేసులో సుప్రీంకోర్టు కవితకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో ఆమె విడుదలయ్యారు.
ఢిల్లీ నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు ఎమ్మెల్సీ కవిత మరి కాసేపట్లో చేరుకోనున్నారు. ఇందుకు సంబంధించి రవితేజ మరిన్ని అప్డేట్స్ అందిస్తున్నారు. రవితేజ, ప్లీజ్ కంటిన్యూ. ఏర్పాట్లు ఇక్కడ పెద్ద మొత్తంలో కనపడతా ఉన్నాయి. బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. అధిక మొత్తంలో అటు ప్రయాణికులకు కూడా ఇబ్బంది అవ్వకుండా అక్కడ సెంట్రల్ బలగాలు కూడా కేవలం కవిత కోసం వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఒక పక్క లాంగ్ వైపు వీళ్ళందరినీ కూడా నిల్చోబెట్టి కవిత వచ్చినటువంటి వెంటనే భారీ వెల్కమ్ చెప్పిన తర్వాత అక్కడి నుంచి కూడా వెళ్లిపోవాలి. జాతీయ ప్రయాణికులందరూ కూడా ఇబ్బందికి గురవుతా ఉన్నారు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ నాయకులంతా కూడా సహకరించాలనే విషయాన్ని కూడా ఆ క్యాడర్ కంతా కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరిగింది. కవిత మరి కాసేపట్లో రీచ్ కాబోతోందనే విషయం తెలుసుకుని బీఆర్ఎస్ నాయకులంతా కూడా అక్కడికి చేరుకుని భారీగా ఏర్పాట్లు చేయడం జరిగింది. కొద్దిసేపు కవితను అందరూ కూడా అక్కడ సన్మానించి వారు కొంతసేపు కవితతో డిస్కస్ చేసి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు కానీ, జైల్లో ఎదుర్కొన్నటువంటి సమస్యలు కానీ, ఈ లిక్కర్ కేసులో తనపై మోపినటువంటి అభియోగాల విషయాల్లో కూడా సీనియర్ క్యాడర్ అంతా కూడా ఎయిర్పోర్ట్ లో కొద్దిసేపు కవితతో మాట్లాడి అక్కడి నుంచి ర్యాలీ రూపంలో మీరు ఇప్పటికే భారీ వాహనాలంతా కూడా సిద్ధం చేయడం జరిగింది. రోడ్ షో లాగా ఒక ర్యాలీని ఏర్పాటు చేస్తా ఉంది బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా. శంషాబాద్ నుంచి మొదలుకొని కవిత ఉన్నటువంటి ఇంటి సమీపానికి సుమారు 35 నుంచి 40 కిలోమీటర్ల వరకు కూడా నందినగర్ కూడా పెద్ద మొత్తంలో ఈ ర్యాలీ ఏర్పాటు చేయబోతా ఉన్నారన్న ఒక ఇన్ఫర్మేషన్ పోలీసులకు కూడా అందింది. పోలీసులు కూడా ఆ రోడ్డు మార్గాన పూర్తి మొత్తంలో ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వాటిని దృష్టిలో పెట్టుకునే ఇక్కడ ఇబ్బంది అవ్వకుండా మాత్రం అన్ని తగిన ఏర్పాట్లు చేస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ అటు ట్రాఫిక్ కి కానీ ఇటు శాంతి భద్రత విషయంలో కానీ ఎక్కడ కూడా విఘాతం ఏర్పడకుండా తగిన ఏర్పాట్లు పోలీసుల సూచనల మేరకే ఈ ర్యాలీని నిర్వహించాలి. ఎక్కువ కూడా రోడ్లపైన మోపై ఉండడం వల్ల కొంత ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంది అనే ఒక విషయాన్ని కూడా వారి క్యాడర్ కి తెలియజేయడము. మరి కాసేపట్లో కొన్ని నిమిషాల్లో కవిత ఇమీడియట్ గా ఎయిర్పోర్ట్ కి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి వీరు ర్యాలీ రూపంలో బయలుదేరి కొంతమంది బైకులు ఏర్పాటు చేసి బైక్ల ద్వారా ఈ ర్యాలీని ఏర్పాటు చేయడము, కొంతమంది భారీ వాహనాలు తీసుకొచ్చి కవితకు గ్రాండ్ వెల్కమ్ తెలియజేసి అక్కడి నుంచి కూడా నందినగర్ ఇంటికి తీసుకెళ్లేందుకు కూడా ప్రయత్నాలు చెప్తా ఉన్నారు. కవిత వెంట భర్త అనిల్ కుమార్, కొడుకుతో పాటు కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ కుమార్, ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా కవితను రిసీవ్ చేసుకుని ప్రత్యేక ఫ్లైట్ లో వీరు అక్కడి నుంచి కూడా బయలుదేరి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. 150 రోజుల తర్వాత కవిత హైదరాబాద్ లో అడుగుపెట్టినటువంటి వెంటనే మొదట పార్టీ కార్యాలయానికి చేరుకోవడము, అక్కడ అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించడము, అక్కడి నుంచి తన తండ్రి మాజీ మహిళ వచ్చినట్టయితే మాత్రం నందినగర్ లో ఉన్నటువంటి కవిత ఇంట్లో కేసీఆర్ కలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు కేసీఆర్ షెడ్యూల్ ఎక్కడ కూడా అధికారికంగా బయటకు వచ్చి కవితని కలబోతా ఉన్నాడనే ఒక క్లారిటీ లేదు. అది కవిత చేరుకున్న తర్వాత కొంత స్వచ్ఛత వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి కొన్ని నిమిషాల్లో కవిత చేరుకున్న తర్వాత బీఆర్ఎస్ నాయకులంతా కూడా ఘనంగా కవితని రిసీవ్ చేసుకోవడానికి మాత్రం అన్ని ఘనమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. స్పందన. రవితేజ, ఇంకొకటి ఏంటంటే కవితకు ఘన స్వాగతం పలికేందుకు దాదాపు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 500 కార్లతో భారీ ర్యాలీ ఏర్పాటు చేయనున్నారు. రోడ్డు పొడవునా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కాబట్టి ఏంటి కవిత ఈవినింగ్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశాలు ఏమన్నాయా? కవిత ప్రసంగించేందుకు అక్కడక్కడ కొంత స్టేజ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తన కారు పైన నిల్చొని రోడ్ షో క్రమంలో కవిత ఆల్రెడీ మీడియాతో మాట్లాడడం జరిగింది. జరిగినటువంటి తన పైన అక్రమ కేసు కానీ, ఈ లిక్కర్ కేసులో తనపై ఎందుకు ఈ అభియోగాలు మోపారని, రాజకీయపరమైనటువంటి కుట్రలో భాగంగానే తనను అణగదొక్కడానికి పెట్టినటువంటి కేసు, రాష్ట్ర స్థాయిలో పుట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ జాతీయ స్థాయికి చేరుకోవద్దు, దానికి టార్గెట్ కవిత అనే ఒక తీరుగా ఈ పెట్టినటువంటి అక్రమ కేసులు నేను ఎదుర్కొన్నాను, నిలబడతాను, ఖచ్చితంగా ఈ కేసు ఎప్పటికైనా ఫాల్స్ కేసు అనేది తేలుతుంది, దీంట్లో ఇప్పటికీ తను కుట్ర చేశానను దర్యాప్తు సంస్థలు చెప్తా ఉన్నారు. కానీ ఎలా చేశారు కుట్ర అనే దానికి సంబంధించి పర్టికులర్ ఆధారాలు ఇప్పటి వరకు దర్యాప్తు సంస్థలు తేల్చలేకపోయాయి. కాబట్టి అదే విషయాన్ని కవిత నిన్న మీడియా ముందు ప్రస్తావనకి తీసుకొస్తూ ఇది చివరికి ఎట్టి పరిస్థితుల్లో కొట్టివేసేటువంటి కేసే, ఆధారాలు లేనటువంటి కేసుని ముందు పెట్టి 150 రోజుల పాటు నన్ను జైల్లో పెట్టి ఒక మహిళ అనే ఒక కనీసం కన్సిడర్ చేయకుండా, అంగీకరించకుండా ప్రతిసారి బెయిల్ ని రిజెక్ట్ చేస్తూ కావాల్సినటువంటి సౌకర్యాల విషయంలో కూడా ఆటంకాన్ని ఏర్పాటు చేస్తూ ఆ సౌకర్యాలు ఇవ్వకుండా దర్యాప్తు సంస్థలు అడ్డుపడతా ఉన్నాయంటూ కూడా అనేక సార్లు దర్యాప్తు సంస్థల తీరుని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తూ కవిత ఈ విషయాన్ని పదే మీడియా ముందు తెలియజేయడం జరిగింది. ఎయిర్పోర్ట్ లో ఆ ఏర్పాట్లు అయితే ఘనంగా ఏర్పాటు చేశారు. సుమారు 500 కార్లతో కూడా ర్యాలీ తీసేందుకు కూడా బీఆర్ఎస్ సన్నాహం చేస్తున్నప్పటికీ పోలీసులు ఒకేసారి వందలాది మందిగా వాహనాలు రోడ్డుపైకి వస్తే సిటీ అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొన్ని విడతల వారీగా ఈ కార్లని పంపించి కవిత వెంట కేవలం ఒక 5 వాహనాలు ఉండే విధంగా మాత్రమే పోలీసులు ఏర్పాటు చేస్తూ ఈ ర్యాలీని తీయాలి అంటూ మాత్రం పోలీసులు సూచిస్తున్నట్టుగా తెలుస్తోంది. స్పందన.